కొట్టేది కొట్టక కోళ్ళని కొట్టుడు అంటే గిదే కావచ్చు. ఉన్న వాటికి ఉన్న గార్డెన్‌లకి చెట్లకు నీళ్ళు పోయడానికి శాత కాదు గానీ, ఇంకా కొత్త చెట్లు పెడుతుంది చూడు అనుకుంటున్నారులే. నేను కూడా గదే అనుకుంటున్నా అండి. ఎందుకంటే నాకసలే బద్ధకం ఎక్కువ. ఇంగా చూస్తున్నారు కదా! మా ఆయనైతే ఎందుకంటే ఇక్కడ వింటర్ సీజన్‌లో ఏంటంటే అన్ని చెట్లకి పూలు ఈ చలి కారణంగా అసలు పూలు సరిగ్గా పూయవనమాట. మనకేమో దేవుడికి ఖచ్చితంగా కనీసం దేవుడి దగ్గర ఒక పువ్వైనా పెడితే మనకి అప్పుడు పూజ చేసిన ఏమంటారు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో, ఇంగా అందుకనేసి మా ఆయన చాలా ముందు జాగ్రత్తగా ఏం చేశారంటే, "నువ్వైతే ఈ చెట్లు తెస్తున్నాను నేను. ఇవైతే నువ్వు మంచిగా పెట్టేసేయి నేనొచ్చేసరికి" అని చెప్పారనమాట. చాలా కష్టపడి ఇంతకుముందు ఈ ట్రేలలో పెట్టానండి. ఇందులో పుదీనా అవి పెట్టాను గానీ అసలు అవి బ్రతకలేదు, చచ్చిపోయినాయి. మా ఆయన పెట్టే ముందే చెప్పాడనమాట. "అందులో హోల్స్ ఉన్నాయి. మొత్తం మట్టి ఎయిర్ సరిగ్గా ఉండదు. అది మట్టంతా నువ్వు వాటర్ పోసినా కూడా సరిగ్గా చెట్లకి పోదు. చచ్చిపోతాయి" అని చెప్పినా వినకుండా మనం ఎందుకు వింటాం? వినం కదా! పిల్లలం కదా! మొగుడు మాట ఎలా వింటాం? సో, ఇంక మా ఆయన ఏది చెప్పినా వినకుండా నేనైతే పెట్టేసినా. మా ఆయన చెప్పినట్టే మేము చొట్టికి పోయేసరికేమో మొత్తం చచ్చిపోయినాయనమాట. ఇంక ఇట్లయితే కుదరదనేసి మళ్ళీ అదే మట్టిని ఇంక చూస్తున్నారు కదా! ఇవి 2 టబ్బులయితే బకెట్స్ టైప్‌లో ఉన్నాయి. ఇంక వీటినైతే మా ఆయన పట్టుకొచ్చిండనమాట. ఇంక వీటిలోనన్నా పెట్టు కనీసం పూలన్నా పూస్తాయని అంటే, సరేలే ఇవైతే ఎంత చలికైనా దేనికైనా సరే ఖచ్చితంగా పూలు పూస్తాయనమాట. ఇంగా అందుకనేసి ఆ మట్టినంతా కింద పోసి వాటినంతా కొట్టి చూస్తున్నారు కదా! చాలా కష్టపడి సో, అందులో మట్టి నింపి నాతో పాటు నా పిల్లలు కూడా మస్తు హెల్ప్ చేస్తున్నారనమాట. అంటే నాకు ఇంక కొంచెం ఎక్స్‌ట్రా పని పెంచడానికి అన్నట్టు. ఆళ్ళేం నాకు హెల్ప్ చేయరు. సో, ఇంకొక పని పెరిగేటట్టు బట్టలన్నీ ఖరాబ్ చేసుకుంటా ఉంటారు నాతోని. ఇంగ తల్లేడిస్తే బిడ్డ ఏడ్చినట్టు ఆళ్ళు కూడా ఏదో ఒక పని చేయాలి కదా! నేను చేస్తుంటే. ఇంగ మట్టి నింపేసి ఆ చెట్లయితే పెట్టినా అన్నమాట. సో, ఇంగా ఏంటంటే అయిపోయింది. చెట్లు పెట్టడం గూడా అయిపోయింది. సో, వీడియో అయితే ఇదే అనమాట. వీడియో మీకు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందిలే. మంచిగా అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా! అండ్ మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి వీడియోని షేర్ చేయొచ్చు కదా! కొత్తగా ఎవరైనా నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! మీరిచ్చే ఒక చిన్న లైక్ నాకు ఇంకా ఏమంటారు ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా నా వీడియో. అందుకనే ప్లీజ్ అండి చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ 500కి దగ్గరలో ఉన్నాను. చాలా కష్టపడి ఒక్కొక్క వీడియోకి చాలా అంటే చాలా కష్టపడుతున్నాను. సో, ప్లీజ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్.